భలే బాగున్నారు ఇద్దరు అక్క చెల్లెల్లాగా కట్టుకున్నారు శారీస్. మరి ఇక్కడ కొన్నవే కదా మేడం మీ రెండు? మేమిద్దరం పోట్లాడుకోకూడదని తెప్పించారు కదమ్మా సేమ్ సారీస్. మరి మీ ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే మేము ఎలా చూస్తాం చెప్పండి? అన్ని ఇలా కట్టం కానీ కొట్లాడినా కొట్లాడకపోయినా మోక్ష చీరలు కట్టుకుంటే భార్గవి తెచ్చాయి మీరు కట్టుకుంటే బాగుంటుందంటే మాత్రం ఇంకా మాట లేదు. ఇప్పుడు ఇంతకీ నిజం చెప్పు, ఈ చీరలో నేను బాగున్నానా మా వదిన బాగుందా? మళ్ళీ కాంట్రవర్సీ మొదలెట్టింది. అంటే అడుగుతున్నా వదిన. ఇద్దరు అక్క చెల్లెల్లాగా చూడముచ్చటగా ఉన్నారు. చూసావా, వదిన మరదల కాకంటే అక్క చెల్లెలులాగా కలిసిపోయాము అంటున్నారు. బాగుంది, చాలా బాగుంది. దీనికి మాత్రం మేము భార్గవికే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నిజం చెప్పాలంటే నిజంగా చెప్పనా, ఇప్పుడు నేను నాకు ఈ బ్లౌజ్ బాగుంది, మీకు ఈ బ్లౌజ్ బాగుంది అంతే అంటారు. నిజంగా ఎంత బాగా సూట్ అయిందో తెలుసా? చక్కగా పుట్టబొమ్మలాగా చిన్న పిల్లలాగా. విషయం తెలుసా, నాకు ఇలా సూపర్ నెట్లు అవి నచ్చవు కానీ ఈ చీర కట్టుకుంటే అసలు నాకు నెట్టెడ్ శారీ కట్టినట్టే లేదు. చూడు ఎంత బాగా కుదిరిందో, ఎంత బాగుందో. అంటే నెట్టెడ్ సారీ అనగానే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కదా, కొంతమంది అంత ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది అనుకుంటారు. కానీ చూడండి, మనం ఆన్లైన్ లో చూసి భార్గవి వీడియోలో చూపిస్తే కొన్నాం కదా, సూపర్. ఎంత ప్రేమ సుజాతకి. మీరు వచ్చారని తెలిసి టీవీ పెట్టాము. థ్యాంక్ యూ. సో మరి వాళ్ళు ఏం చీరలు చూపిద్దాం అనుకుంటున్నారు? మన హెల్త్ కి రహస్యం కూడా చూపించేసాం. ఇవేవో చీరలు ఇక్కడ రెడీగా పెట్టినట్టున్నారుగా. బాగుందమ్మా, ఇది చూడు, బార్డర్ చూడు ఎలా ఉందో. రంగు చూసావా కదా, ఆ కింద డిజైన్ చూసారా? పళ్ళు కూడా అంటే నీట్గా సింపుల్గా ఇచ్చారు. జరీ ఇచ్చేసారు. బ్లౌజ్ డిఫరెంట్ ఉంది అసలు. చిన్న మనం అంతా చూపించాలి కదా. ఒక్కసారి చూడండి, ఇది బ్లౌజ్ అండి. ఇది వచ్చేసేసరికి శారీ మొత్తం ఇలా వస్తుంది, చక్కగా ఫ్లోరల్ ప్రింట్తో నెమళ్ళు. బార్డర్ జరీ ఉంది చూడమ్మా. అవును, ఇది క్లోజప్ చూపించమ్మా ఒకసారి. చాలా బాగుంది కదమ్మా శారీ. కలర్ కాంబినేషన్ పేపర్ని పట్టుకున్నావా అన్నట్టుగానే ఉంది. అండ్ దీని మీద సెల్ఫ్ డిజైన్ వచ్చింది నాకు బ్లౌజ్ మీద. చాలా చక్కగా ఉంది సెల్ఫ్ డిజైన్. దీని పళ్ళు చూడు ఎంత బాగుందో. ఇంకా ఇది పళ్ళు అంటే డీసెంట్ లుక్, అంతకు మించి ఇంకొక మాట లేదు. మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, తర్వాత ఇది చక్కగా ఇది వచ్చింది కాబట్టి చాలా డీసెంట్గా ఇచ్చారు సారీ. నాకు ఇలాంటి చీరలు ఎందుకో తెలియదు, నాకు తెగ ఇష్టం. డిగ్నిఫైడ్ గా ఉంటాయి, చాలా చాలా ఇష్టం నాకు ఇలాంటి చీరలు. అదే అందుకే నేను చూస్తున్నానమ్మా. అంతేనా? 10% డిస్కౌంట్ కూడా ఉంది కదా. అంతేలే, నాకు చాలా ఇష్టం. అవునా, నాకు కొనియడం అంత ఇష్టమా నీకు? అదే వదినా, జస్ట్ 12,500 అందులో 10% డిస్కౌంట్. నాకు చాలా ఇష్టం అన్నాను. అదే నాకు కొనివ్వడం ఇష్టం అని. నాకు కొనివ్వడం తనకి ఎంత ఇష్టమో తెలుసా? ఎప్పుడు చీరలు చూసినా, నగలు చూసినా, గాజులు చూసినా, ఫుడ్ అయినా ఏదైనా మా వదినకి ఇష్టం. మా వదిన పెట్టాలి, ఫుడ్ పెట్టి అనుకుంటా, కానీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వదుగా అంటోంది. కానీ ఫుడ్ అలా అట్టి ముట్టనట్టు. ఇప్పుడు నేను చక్కగా కాఫీ తాగేదాన్ని, ఇదో ఈవిడ కోసమే గ్రీన్ టీ తాగే. చూడండి, ఆరోగ్యంగా చూసుకుంటున్నానండి. ఇలా చూసుకునే వదిన ఎక్కడ దొరుకుతుందో మీరు చెప్పండి ఒకసారి. మొత్తానికి ఈ చీర నాకు కొనిస్తానంటావు, నీకు చాలా నచ్చింది, నువ్వు ఇష్టపడ్డా. ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అని అందరూ అంటుంటే ఏమో అనుకున్నా. నేను అన్నది ఒకటి, నీకు అర్థమైంది ఒకటని ఇప్పుడు అర్థమైంది నాకు. సరేలే, సరిగ్గానే అర్థం చేసుకున్నాం కదా వదినా. ఇది పక్కన పెట్టి మనం ఇంకో చీర చూద్దామా? అలాగే. ఇదిగో ఈ చీర కూడా అలాంటిదే, చక్కగా. ఏమో వదినా, నీ ప్రేమ ఎలా ఉందో ఎంత ఉందో ఒక్కొక్కసారి నువ్వు మాటల్లో కంటే చేతల్లో భలే చూపిస్తావు వదినా. అసలు ఈ రంగు నాకు బాగుంటుందని ఈ చీర వాళ్ళకి చూపించటమే ముఖ్యమైన కారణం అన్నమాట. చూడండి, జరీ కూడా బార్డర్ లో ఎంత బాగుందో. చూడండి, ప్యూర్ జరీ. వదినా, దీని బ్లౌజ్ చూడండి వదినా. అసలు ఇది చూస్తూ ఉంటే కట్టుకోకుండా ఉండగలవా? మనసాగుతుందా? అంటే మరి వదినా ఈ కలర్ కి ఉందమ్మా. ఏంటి వదినా, నీకు అర్థం కావట్లా? ఎంత బాగుందో ఒక్కసారి చూడు. కొంగు చూడు వదినా, కొంగు చూడు. ఈ కలర్ ఆల్రెడీ నీకుందిగా. ఇది ఒకవేళ వాళ్ళు కాల్ చేసి తీసుకోకపోతే
అప్పుడు నేను తీసుకుంటాలి. ఎందుకంటే కలర్ ఆల్రెడీ ఉంది తనకి. ప్రైస్ ఎంత చూడు. దీని ప్రైజు అంతే కదా వదిన, నీ ప్రేమ ముందు అదో లెక్క. అదే అమ్మా, నేను అదే అనుకుంటున్నాను. పైగా 10% ఆషాఢ మాసం. నేను అమెరికాకు కూడా వెళ్ళిపోతున్నాను 4 రోజులు. నేను అందుకే ఎంతో ప్రేమగా వాళ్ళకి చెప్తున్నానమ్మా, ఆషాఢం డిస్కౌంట్ నడుస్తుంది మోక్షాలో 14,000, దాని మీద 10% డిస్కౌంట్ ఉంది. మీరు అసలు ఈ చీరని తప్పకుండా కొనుక్కోండి అని చెప్తున్నాను. వదినా, ఎంత ఇలాంటి ప్రేమతో టస్సర్, చెప్తున్నాను. ఇలాంటి లైట్ వెయిట్ కట్టానంటే అసలు అమెరికాలో ఎవరు కొనిచ్చారంటే, ఈ పేరు చెప్పాను అనుకో వదిన, ఎంత బాగుంటుంది. ఈ చీర కొనిచ్చాను కదమ్మా, ఈ చీర కొనిచ్చాను చెప్పు. బాగున్నావు. ఒక్కసారి కట్టిన చీరనే మళ్ళీ కట్టింది ఎక్కడైనా ఉందా చెప్పు. కొనిస్తే కొనివు, లేకపోతే లేదు. సరేనండి, తెచ్చానండి షాపింగ్ కి. ఇది మనం ఉల్టా చూపిస్తున్నాం, ఇది అసలు ఇంకా ఎంత బాగుందో. అలా చూపిస్తేనే బాగుంటే, ఇలా చూపిస్తే ఇంకెంత బాగుంటుంది. చూడు కొంగ ఎంత బాగా వచ్చింది, దానిపైన గోల్డ్ జరీ ఎంత బాగుంది, ఆ బ్లౌజ్ ఎంత బాగుంది, రంగు ఎంత బాగుంది, చీర ఎంత బాగుంది. కట్టుకుంటే ఈ చీర నేను కట్టుకుంటే అంత బాగుంటుందని తన అభిప్రాయం అన్నమాట. ఆడవారి మాటలకు అద్దాలే వేరులే, ఇదంతా చీరమ్మా. వదిన గారి మాటలకు నానద్దాలే వేరులే. ఏమిటో పాటలు పాడేస్తుంది. పాటలు పాడినా ఆటలు ఆడినా ఈ చీర మాత్రం ఆషాఢం డిస్కౌంట్ లో మీరు ఫోన్ చెయ్యకపోతేనే ఆగుతుంది, ఫోన్ చేస్తే మాత్రం వెళ్ళిపోతుంది. ఏంటో సైకిల్ చేస్తున్నా. ఏం లేదు అదనా, ఈ చీర పక్కన పెట్టామంటే అక్కడ ఇంకో చీర ఉంది, చూపిస్తాం. ఈరోజు ఎలాగైనా చేసి ఈ చీరల్లో ఒక చీర కొనిచ్చుకొని వెళ్తా. చూడండి, ఎదుకో నలుపేమో నాకిష్టం, మీ మనసు మీ ఇష్టం, నా కోసం మీరు ఈ చీర కొనాల్సిందేనండి. ఇది నల్ల చీర కాదే, నలుపు బార్డర్ మాత్రమే border. నల్లగా ఉంది. నలుపు బార్డర్ వచ్చింది కదా. కానీ భలే ఉంది కదమ్మా. అసలు ఏ మాట కామంటే చెప్పుకోవాలి. అదే ఏ మాట కామాట చెప్పుకోవాలి. బాగుందండి, నేను కట్టుకుంటే భలే ఉంటుంది వదినా. అసలు ఇలాంటి చీర నాకు వార్డ్రోబ్ లో లేదంటే నమ్ము, అసలు లేనే లేదమ్మా. ఈ బార్డర్ చూడు అసలు ఎంత చక్కగా ఉందో. ఇటు చూడు, అరే భలే ముద్దుగా ఉందమ్మా. ఇది బ్లౌజ్ చూసావా, నలుపు బార్డర్ వచ్చి గ్రే కలర్ వచ్చి అద్దరిపోలా అద్దరిపోలా. ఇప్పుడు బ్లౌజు నీదేమో చిన్న పర్సనాలిటీ కదా, ఇంత పెద్ద పీస్ ఏమవుతుందమ్మా, సగం కట్ చేసేస్తారు. ఇది నాకైతే చక్కగా సరిపోతుంది బ్లౌజ్. ఎంత బాగుందో చూడన్నా బ్లౌజ్. అదో ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు, ఎవరికో నచ్చినట్టుంది, వాళ్ళు కొనేసుకుంటారేమో. ఇంకా ప్రైస్ చూడలేదు. పర్వాలేదు, అలా చీర చూడంగానే వాళ్ళకి నచ్చేసింది. ఇదిగోండి కొంగిది, కొంగిలో వస్తుంది. భలే ఉందమ్మా కూడాను. సుజాత, ఆ ఫోన్ ఎత్తి వాళ్ళకి చీర రేట్ చెప్పు, కొనుక్కుంటారేమో. చూసావా, అది చెప్పు సుజాత, ఈ చీర కోసమా ఇందాక చీర కోసమా ఫోను? కాదు, ఇదే చీర కోసం అట సైగ చేస్తోంది, నీకు కనిపించట్లేదు. నువ్వు అటెక్కడ చూస్తున్నావు? అప్పటి నుంచి నేను ప్రైస్ ప్రైస్ మనీషా, దాని ప్రైస్ కాల్ చేసిన వాళ్ళకి చీర ప్రైస్ చెప్పు, సరేనా? నేను చూస్తా ప్రైస్. ఇటు చెప్పండి, ఇది ఎలాగైనా లాస్ట్ నేనే కొనుక్కుంటా. ఈ చీర చూడు వదినా, నాకు ఒక విషయం. ఎల్లో నాకు నచ్చుతుందని నీకు తెలుసని నాకు తెలుసమ్మా. నాకు ఎల్లో అంటే పిచ్చి. చూడండి, కానీ మీకో విషయం ఎంత తెలుసా? బాగుందో. మీకో విషయం తెలుసా? ఈ రంగు చీర నేను కట్టానంటే మీ అన్నయ్య కళ్ళల్లో ఆనందం ఉంటుందే, అసలు ఆయన కళ్ళు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నిజమేనమ్మా, నా వార్డ్రోబ్లో చీరలన్నీ తీస్తాను కట్టుకుంటూ ఉంటే ఒక్కసారిగా కట్టుకొనిలే అని ఆనందం వ్యక్తపరుస్తూ ఉంటాడు పాపం. ఏం చేస్తాం, సరేలే వెళ్ళిపోద్దిగా మళ్ళీ. సరే కొనుక్కో, నువ్వు ఒక్కసారి కట్టుకొనిస్తా. చూసారా, ఇదే సంగతి. ప్రైస్ చాలా బాగుంది, అంతేనంటావా? కొనుక్కునేలా ఉంది. అవన్నీ ఒక ఎత్తు 13,000. చూడు అసలు ఏమన్నా డిజైనా. ఇదేంటమ్మా, హ్యాండ్ పెయింటా? అలాగే ఉంది, హ్యాండ్ పెయింటే. ఎంత బాగుంది చూడు. కాదు మేడం, శారీలోనే వచ్చింది వీవింగ్. అది శారీలో వీవింగా ప్రింట్ వచ్చింది శారీలోనే. అది ఏ ప్రింట్ అయినా టసర్ కి కంచి బార్డర్ వచ్చింది చూడు. కాదు, ఇది హ్యాండ్ పెయింటే. అయ్యో కాదు మేడం, శారీలోనే వచ్చింది ప్రింట్. ఏదైనా సరే ఎవరైనా అడిగితే మోక్షాలు ప్లెయిన్ శారీ కొనుక్కొని మనమే వేసామని చెప్దాం కావాలంటే. ఏమంటావు?
అందరికీ తెలుసు మనకి ఇన్ని తెలివితేటలు లేవు భార్గవి చేసే ఐడియా అని అందరికీ తెలుసు ఇక్కడ. కానీ ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి. అసలు ఎలా పట్టిద్దమ్మా ఈ చీరని నేను భార్గవి? చెప్పాగా, కొంతమందికి మనలాంటి వాళ్ళకి కట్టుకోవడం ఇష్టం. ఆ అమ్మాయికి ఏమో ఇలా ఆడవాళ్ళకి మంచి ఏ మంచి చీర చీరలు బాగుంటుంది? తీసుకొచ్చి ఏ చీర బాగుంటుందో తెచ్చి వాళ్ళు కట్టుకుంటే మోక్ష చీరలని ఎవరైనా చెప్తూ ఉంటే చూసి మురిసిపోవడం ఇష్టం. ఈ పళ్ళు చూడు. వదినా చాలా రిచ్ గా ఉంది కదా? నేను కట్టుకుంటే రిచ్ లాగా. అదేలే అమ్మా, నా షెల్ఫ్ లో పెట్టాక నువ్వేగా కట్టేది. మొదటిసారి నువ్వు కట్టి ఆ తర్వాత నేను కట్టి. అమ్మో ఈ బ్లౌజ్ చూడమ్మో. ఆ, అవి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి చూడ, అందులో వచ్చినవి ఎంత బుజ్జిగా వేశారు. ఇది చూడు బ్లౌజ్ ఎంత బాగుందో. బాలే ఉంది కదా. దీని ప్రైస్ ఎంతమ్మా? 13,000. అందుకే అంటున్నాను. అందులో మళ్ళీ 10% డిస్కౌంట్. మళ్ళీ ఇంత మంచి బార్డరు, ఇంత మంచి చీర. ఎవరైనా ఫోన్ చేశారో లేదో ఒక్కసారి కనుక్కోవా ప్లీజ్. సుజాత, ఈ శారీ కోసం ఏదైనా కాల్ వచ్చిందేమో చూడు. వస్తుంది. వచ్చినా కూడా ఒక పని చేయండి వదిన, నీకంతా కావాలంటున్నావు కాబట్టి, ఫస్ట్ టైం నన్నే కట్టుకోమంటున్నావు కాబట్టి ఈ చీర నువ్వే కొనుక్కో. ఎవరైనా కాల్ వచ్చినా జ్యోతిరెడ్డి గారు తీసుకున్నారని చెప్పమ్మాయి, చెప్పు. వద్దులే, పాపం కదా, వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మనం అంటే ఇక్కడ పట్టుకొని చూస్తున్నాం. కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు, మన మీదే ఆధారపడే వాళ్ళు ఉంటారు, మనం చూపిస్తే కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఉంటారు. కాల్ చెయ్యకపోతే మాత్రం ఇది నాదే, ఫస్ట్ కట్టుకునేది మాత్రం తనే. బాగుంది కదా? బాగుంది కదా, చాలా. పక్కన పెట్టు. ఏమైనా ఇప్పుడు నేను ఇంకో చీర చూపిస్తున్నాను చూడు. అస్సలు ఇదిగో. నీకు తెలుసు వదిన, నీకు బాగా తెలుసు. బాగా తెలుసు, బాగా తెలుసు. బాగా తెలుసు, బాగా అన్నీ తెలుసు. నాకు తెలుసు కాబట్టి చూపించానమ్మా. పట్టు రంగంటే నాకు బాగా ఇష్టమని నీకు తెలుసు, అది నాకు తెలుసు. అందుకే ఈ కలర్ కాంబినేషన్ కూడా మీకు అద్దరిపోతుందండి. చూడండి, అసలు నాకు బాగా తెలుసు, అందుకే చూపిస్తున్నాను. వదినా ఇది చూసారా అసలు? చూసావా? అసలు ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఆ పళ్ళు చూడండి. అయ్యయ్యయ్యయ్య, ఆ ప్లెయిన్ బ్లౌజు అదిరిపోద్ది. అబ్బో, నేను కట్టుకుంటే మీ అన్నయ్య కళ్ళల్లో ఆనందం బెదిరిపోద్ది. అస్సలు ఇవిడు ఎక్కడ ఆగట్లేదండి బాబు. ఏ చీర చూసినా అదే. నేను కట్టుకుంటే ఆడతాయండి. నాకు అర్థం కాదు. నేను కట్టుకుంటే అని చెప్పదే. చెప్పమ్మా ఒక్కసారైనా. అంటే 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 ఇది కూడా అంతే. వాళ్ళు ఫోన్ చేయకపోతేనే మనం ఆలోచించేది. ఈ మనీషా ఒకటి ఉండు మనీషా, నేను ప్రైస్ చూస్తా మనీషా. ఇదిగో, ఇది చీర. ఏమన్నా అనొదిన, అసలు భలే ఉంది పొట్టు కదమ్మా. రంగు అంటే నాకు చాలా ఇష్టం. 16,000 జూట్ మీద. జూట్ టస్సర్ కదమ్మా ఇది. అవును మేడం. అది టస్సరు. అయిపోతుంది. పైగా ఇదైతే ప్యూర్ పట్టులాగే ఉంది చూడమ్మా. అంటే నీకు చూస్తే టస్సర్ క్లాత్, ఇందాక మనం ఆ గ్రే చూసామా, ఆ. అది ప్యూర్ టస్సర్. ఇదేమో ప్యూర్ టస్సర్ విత్ జూట్. అదే. జూట్ క్లాత్. దాని వల్ల ఇది- జూట్ ఎంత ఫేమస్ తెలుసు, జూట్ క్లాత్ ఎంత బాగుంటుందో తెలుసు, ఆ చీర ఎంత డిగ్నిఫైడ్ గా ఉంటుందో తెలుసు. Correct. అలాంటి దాని మీద ఇలా అండ్ ఈ టస్సర్ చీర కూడా నలగదు. ఏ చేసినా నలగదమ్మా చూడు. అమ్మో, మొన్న నేను నలిపితే మన వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఆవిడేంటి చీర అట్టా నలుపుతుంది అన్నారట. అయ్యో, వాళ్ళకి తెలియాలి కదా నలుగుతుంది చీర అని. నలుగుతుందా లేదా అని చూపించాలంటే చూడండి, మరి మేము ఇలా అని నలిపినా చూపించకపోతే నలగదని ఇదిగో. చెప్తేనే కదా మీకు అర్థమయ్యేది. అలా వెళ్ళినా ఇలా వెళ్ళినా, ఆ పని చేసినా ఈ పని చేసినా, ఏం చేసినా ఈ చీర నలగదట. కాబట్టి నేను ఎక్కువగా నలపరు కానీ చీర నలగదని మాత్రం ఖచ్చితంగా నొక్కి చెప్తా. వక్కాడిస్తున్నాను. అది అది బల్ల గుద్ది మరీ చెప్పిందండి. సౌండ్ చేసి మరీ చెప్పింది. ఆ, ఇది బాగా వేరే వచ్చింది కొడితే నా sound. చీర నొప్పెట్టేస్తుంది, టిక్ అన్నాను. బాగా వచ్చింది సౌండ్. బాగా వచ్చింది sound. బాగా సౌండ్ పార్టీ. నీకేమైనా నీకు తెలుసు కదా, ఇది మన వాళ్ళు ఎవరు ఫోన్ చెయ్యకపోతే నాకు ఈ టెంపుల్ బార్డర్ ఇష్టం అని తెలుసు, ఈ రంగు ఇష్టం అని తెలుసు. ఆలోచించుదినా, ఆలోచించు. నీ పెద్ద మనసుకి ఏమో ప్రేమ సరే అమ్మా. తప్పితే ఏమి ఇవ్వగలను చెప్పు. ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఖచ్చితంగా ఈ చీర కోసం ఎవ్వరు కాల్ చేయకపోతే ఈ చీర మాత్రం నీదే, సరేనా? అలా ఎప్పుడు మా వదిన ఏ ధైర్యంతో చెప్తుందో తెలుసా అండి. ఇలా మేము చీరలు చూపిస్తావా? లేదు. ఎవరైనా మోక్షాలో చీరలు చూపిస్తారా? నేను నెక్స్ట్ టైం వచ్చి మా మనిషి, మేడం ఆ చీర పోయింది మేడం అంటది. అది సంగతి. ఇప్పుడు మీకు అర్థమైందా? మేము చీర చూపించాక నెక్స్ట్ టైం వచ్చేదాకా ఆ చీర ఆగదు. మీరు ఫోన్ చేసి బ్లాక్ చేసుకుంటేనే, ఆ సారీ బుక్ చేస్తేనే చీర మీ సొంతమైనట్టు లెక్క. లేకపోతే చీర గాన్. బాగుంది, చాలా బాగుంది. ఎందుకో ఒక్కొక్కసారి అనిపిస్తోంది ఈ చీర మీద నా పేరే ఉందేమో అనిపిస్తోంది.
ఇందాక నుంచి అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి వెతుకుతున్నాను, పేరు ఎక్కడా కనిపించట్లేదు నాకు. ఎక్కడాలి బాగానే వేస్తుంది. ఇదమ్మా బ్లౌజు. చూసావా కల్నేత చాలా బాగుంది కదా, చాలా చక్కగా ఉంది, డబుల్ షేడ్ లో ఉంది, వదినా? చాలా బాగుందమ్మా. మరి వదినా? నెక్స్ట్ నాకు డౌట్, చెప్పమ్మా, నీకు రాంది ఇప్పుడు డౌట్? మన ఇద్దరికైనా చీరలు పిచ్చి, ప్రపంచంలో మనలో పిచ్చున్నవాడు ఉంటారంటావా? అయ్యో ఉన్నారు కాబట్టే మనం ఇలా చెప్తుంటే అక్కడ కూర్చొని చూస్తూ ఇప్పటికి ఎన్ని ఫోన్లు వచ్చాయో తెలుసా? ఎందుకంటే ఒక్కొక్కసారి మీ అన్నీ అంటూ ఉంటాడు, ఏంటే చీరలు పిచ్చి, ఏంటే చీరలు పిచ్చి అంటే నాకు ఒక్కదానికైనా మీ చెల్లికి కూడా ఉంది కదా అంటూ ఉంటాను. అదేలే ఆ చెల్లి పిచ్చి, నీ పిచ్చి, పిచ్చి పిచ్చి అంటాడు. కానీ మిగతా వాళ్ళు కూడా పిచ్చుందో లేదో. ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నిన్ను సెలెక్ట్ చేసింది ఎవరు? నేనే. అంటే పిచ్చి పిచ్చి కలిస్తేనే సెలెక్షన్ పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. ఆ చీర చూపించు. ఎందుకు? అంతేగా 10% డిస్కౌంట్ కూడా. మరి ఈ ప్యూర్ టస్సరు విత్ జూటు, ఇంత డిజైను, ఈ బార్డర్తో 15,000 కూడా పెట్టకపోతే ఎట్టా అవుద్ది చెప్పు? అది సంగతి. టస్సర్ అంటేనే ప్యూర్ టస్సర్, నువ్వు 12,000 పెట్టండి దొరకదు నాకు మంచి టస్సరు. ఇదేమో పళ్ళు, ఇదేమో చీర, బాగానే ఉందమ్మా. బ్లౌజ్ ఇది నేను చూపిస్తానా? నేను అది ఇది కూడా చక్కగా పింక్ పోచంపల్లి బార్డర్. అసలు ఆలోచించు, దీనికి అసలు పోచంపల్లి బార్డర్ రావాలని, ఇవ్వాలని, ఈ చీర ఇలా డిజైన్ చేయాలని మన భార్గవికి అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ అమ్మ, హ్యాట్స్ ఆఫ్. భార్గవికి చాలా అనిపిస్తూ ఉంటాయి. భలే ఉంది కదా. కానీ ఏమన్నాను, ముందు మాత్రం నన్నే దృష్టిలో పెట్టుకుంటుందేమో అనిపిస్తుంది, ఎందుకో తెలియదు. ప్రణయ్కి అయితే ఈ చీర ఎంత బాగుంటుందో అనుకుంటుందేమో, అందుకే ఏ చీర చూసినా ఇది నా కోసమేనా నా కోసమేనా అన్నట్టుంటుంది. అది నా ఏదోలేమ్మా, ఇక ఏం చేస్తాను చెప్పండి. ఇంతకీ అర్థమైందిగా, చెప్పి 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 నా నోరు నొప్పి. మీరు కాల్ చేస్తే ఈ చీర మీది, చేయకపోతే ఈ చీర మాది. కానీ ఒక మాట చెప్తున్నా, ఆషాఢం సేల్ ఎప్పుడు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మనం ఆషాఢం తర్వాత శ్రావణ మాసంలో 10 రూపాయలు ఎక్కువ పెట్టైనా కొనేస్తాం. ఎందుకు? ఆ చీర నచ్చుతుంది, పండగలు. అదే ఆషాఢంలో అనుకోండి, డిస్కౌంట్లో మీకు నచ్చిన చీర మంచి ప్రైస్లో దొరికిందనుకోండి, ఎవరు వదులుకుంటారు? మేమైతే వదులుకోమమ్మా, మేము ఉన్నమాట చెప్తున్నాం. పైగా మేమంత స్వార్థం కాదు కాబట్టి, మేము చూస్తూ మీకు చెప్తున్నాం కాబట్టి, మీకు చీరలు నచ్చితే మీరు కాల్ చేయొచ్చు, కింద నెంబర్ డిస్ప్లే అవుతుంది. పైగా ఇందాక నుంచి మనం చాలా జెన్యూన్ గా, మీరు కాల్ చేస్తే ఈ చీర మీదే, చెయ్యకపోతేనే మాది అని చెప్తున్నాం. ఏముంది, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. చీరలు చూపిస్తాము, ఒకవేళ వాళ్ళ కొనం చీరలు ఇలా మనం కట్టుకొని చూపిస్తున్నాగా, సో వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది, ఈ చీర మిస్ అయ్యామా, అది ఈ మిస్సెస్ ఒంటి మీదకి అని అనుకుంటారు. అది చాలా బాగుంది. మనీషా, భార్గవ వచ్చినప్పుడు మాత్రం చెప్పు, మేము మరీ మరీ చెప్పామని. ఈ చీరలు టస్సర్ చీరలు అయితే అదిరిపోయాయమ్మా. అంతే. సో మన అడ్రస్ నేను మాటి మాటికి చెప్తూనే ఉంటాను కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 70 జర్నలిస్ట్ కాలనీలో మోక్ష కౌచరన్ ఉంది, లేదా కింద నెంబర్ డిస్ప్లే అవుతుంది. డిస్క్రిప్షన్లో మ్యాప్ కూడా ఇస్తున్నాం. సో రావాలనిపించిన వాళ్ళు రావచ్చు, ఎందుకు శ్రమ అని అనుకున్న వాళ్ళు ఇంట్లో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక మాలాగా అటు నయనానందం, కాసేపు స్ట్రెస్ రిలీఫ్, వెళ్ళి చీరలు చూసి కొనొచ్చు అనుకుంటే వచ్చేసి కొనుక్కోవచ్చు. ఏమంటావు వదినా? ఖచ్చితంగా వస్తారమ్మా. నువ్వు గమనించావో లేదో, ఇందాక వస్తుంటే ఇక్కడ హ్యాంగర్కి కొత్త చీరలు వేసున్నాయి. అవి పైగా పట్టు చీరలు. ఇప్పుడు ఆషాఢం సేల్లో కొనుక్కుంటాం కానీ మరి శ్రావణ మాసం వస్తుంది, శుక్రవారాలు. అది కాదు, ఇద్దరం కలిసే కదా వచ్చాము, నన్ను అక్కడే ఆపి చెప్పొచ్చు కదా. అంటే అలా నువ్వు నేనే కదా వదినా ముందు వచ్చాను, భలేవారు నేనే కదండి ముందు వచ్చాను. కాకపోతే ఏంటంటే నీ కళ్ళు ఒక్క దగ్గర ఆగిపోయి ఉంటాయి, నా కళ్ళు అలా అలా తిరుగుతాయి. నా కళ్ళు మాత్రం తన మీదే ఆగిపోయినాయి. ఈ చీర చాలా బాగుంది కదా తనకి. కాదు కాదు,
ఏ మాట కామాట చెప్పండి. మా వదిన కట్టడం వల్ల ఈ చీరకు అందం వచ్చిందా అన్నంత మా వదినే చాలా అందంగా ఉంది. నువ్వే బాగున్నావు వదిన. ఏం కాదు, తను ముందు కట్టుకుంటుందా నేను ముందు కట్టుకుంటానా అంటే తనే ముందు కట్టుకొని వచ్చేసింది. కట్టుకున్నా సరే అంత వదిన, fast గా కట్టింది. ఎందుకంటే ఒక్కసారి మీ అన్నయ్య నన్ను ఇలా చూసేసాడు అనుకో, ఇక తర్వాత ఎవరిని చూసినా నాకేమనిపించదు. కానీ చూసి అబ్బా మా చెల్లికి ఎంత బాగుంది అనుకో, ఎక్కడో ఎంత కాదనుకున్న భార్యను కదా, కొంచెం మనసు నొచ్చుకుంటుందని ముందు కట్టుకొని వచ్చి మీ అన్నయ్య ముందు నిలబడ్డాను. అంతేగాని నీకే చాలా బాగుంది, నువ్వే చాలా అందంగా ఉన్నావు కదండి. అయినా కూడా మా అన్నయ్య మా చెల్లెలికి ఎంత బాగుందో చీర అనే అన్నారు తెలుసా అమ్మ. సరే, బయట పట్టు చీరలు వేసారట, చూసొద్దామా వదిన? అలాగే. వదిన నువ్వు వెళ్ళు, వస్తున్నా. ఈ పాపం కాస్త మడత పెట్టి సహాయం చేసి వస్తా. నువ్వు ఇంతలో నీకే చీర కావాలో చూస్తూ ఉండు, నీకే చీర కావాలో చూస్తూ ఉండు. తనకే చీర తీయాలో అదే చూస్తాను. చూసారా, బుద్ధి పోనించుకోరా. మా ఆయన్నట ముందు వాళ్ళ చెల్లికే బాగుందన్నాడట. కాదు కాదు, నాకే బాగుందన్నాడు. కాకపోతే నేనే చెప్పా, ఎందుకులేండి మళ్ళీ మీ చెల్లి కళ్ళల్లో పడ్డం, ఆవిడే పగడండి అని. ఇంతేలేండి, ఏం చేస్తాం. ఏమన్నా కూడా మా ఆడపడుచు బంగారమేనండి, పైకలా అంటుంది కానీ మనసు వెన్న. ఇప్పుడు చూడండి, బయట నాకు పట్టు చీర ఖచ్చితంగా మంచి పట్టు చీర తీస్తుంది. రండి చూపిస్తా, రా మనీషారా.